వచ్చేటప్పుడు చాలామంది ఏమంటారంటే మాధురి దువ్వాడ శ్రీనివాస్తో ఉండదు, ఆయనకి ఇప్పుడు ఏమీ లేదు అనుకునే కొంతమంది అయితే, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉండడు, డబ్బు కోసం మాధురి ఏదో బాగున్న అమ్మాయినో ఏదో ఉన్నాడు అని అంటారు. ఇవి కరెక్ట్ కాదు. నేను డబ్బు కోసం ఆకర్షణ కోసం మేమిద్దరం కలవాల. మా కలయికే భగవత్ సంకల్పితం. అదే దేవుడే మమ్మల్ని కలిపాడు. మా కలిసిన కలయిక వల్ల కుటుంబాలు బాగుండాలి, మా కుటుంబం ముందు బాగుండాలి, మా 5 పిల్లలు, 2 మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, 3 మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఒకడికి జీతం ఇచ్చి మనం పోషించగలిగితే చాలు. అలా ఒక 1000 మందినైనా మనం చేయాలి. ఇప్పుడు మీరు బ్రాంచ్లు పెడితే 1000 మంది అంటే మరి మరి 10 సంస్థలు అనుకోండి, 10 50 ఒక 500 మళ్ళీ మగ్గాలు ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు కూడా 15 మెంబర్స్ ఉంటారు టెక్కల్లో. వాళ్ళంతా కింద ఫ్లోరు, పై ఫ్లోరు, నాకు బయటికి వెళ్తే కార్ డ్రైవర్స్, బజార్ తెచ్చేవాళ్ళు, మంగళ్ళు, చగలీల, వీళ్ళందరూ కలిపి ఆల్రెడీ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఒక 50 మంది ఉన్నారు, ఇప్పటికే 65 మంది ఉన్నారు, బ్రాంచ్కి ఒక 50-60 మంది పెరుగుతారు. ఇలా చేసుకుంటే ఒక 1000 మందికి మనం జీతం ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసే స్థితి ఆ భగవంతుడు అంతే సంతృప్తికి. ఈ కలయికతో ఈ గొప్ప పనులు చేయాలని మేము అనుకుంటున్నాం తప్ప ఇదేదో స్వార్థపూర్వమైంది ఆమె నాకు వదిలేయడానికో నేను ఆమెను వదిలేయడానికో కాదు. ఒకటి నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించవలసిందంటే ఈ స్టేజ్లో ఉండి కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి దీన్ని అపఖ్యాతి చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. ఎమ్మెల్సీగా ఉండి ఒక స్థాయి ఉండి ఇతను లాంటి ఇలా చెయ్యొచ్చా, ఏమని సందేశం ఇస్తున్నాడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చా అంటే పరిస్థితుల రీత్యా ఇది సమాజానికి మంచిదని, ఇది కరెక్ట్ అని, ఇలా అందరూ చెయ్యండి అని నేను చెప్పలేదు కదా మీరు. ఇది తప్పనే నేను చెప్తున్నాను. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కూడా చెప్తున్నాను. తప్పు రాకూడదు, కానీ అసంకల్పితంగా ఒకవేళ వస్తే ధైర్యంగా నిలబడాలని కూడా చెప్తున్నాను. చాలామంది జెంట్స్ కూడా మానసిక వ్యధతో కుమిలిపోయి కృంగిపోయి నరకయాతను అనుభవించే మగాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా శ్రీనివాసులా నిలబడటం గొప్పతనమే కదా, గొప్ప విషయమే కదా, ఈ స్థాయిలో ఈయన ఇలా నిలబడ్డాడే అని ఆలోచించే శాతం నా అభిమానులుగా మారిపోయారు. మీకు తెలియని విషయం కూడా చెప్తున్నానండి. ఇప్పుడు మొత్తం మీరు ఒక సంఘ సంస్కృతిలాగా నాకు అనిపిస్తున్నాడు. ఎలా అంటే దివ్యల మాధురి గారు, ఇప్పుడు దువ్వాడ మాధురి శ్రీనివాస్ గారు, ఏం జరిగిందంటే తల్లిదండ్రులకు ఆడపిల్లకి చెప్తున్నారు, నీ హస్బెండ్ని జరగ్గా చూసుకోకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారు నీకు హస్బెండ్ అది చేస్తాడు కానీ భయపడిపోతున్నారండి. అందరూ జాగ్రత్తగా హస్బెండ్ని జాగ్రత్త చూసుకుంటారు. హస్బెండ్ని ఎలా చూసుకోవాలో మాకు అర్థమైందండి మీ స్టోరీ వల్ల అన్న లేడీస్ కొంతమందిని నేను చూసాను. అయితే నేను చెప్పింది అబద్ధం కాదు. నిజమే, నాతో అన్నారు, పెద్దలు అన్నారు, ప్రముఖులే, ఉన్నత స్థాయి ఉన్నవాళ్లే. చిన్న చిన్న లోపాలు ఉంటాయండి కుటుంబంలో, ఆ కొంచెం సాంతన ఆ భర్తకు మనం చేకూర్చలేకపోతే తీవ్రమైన నష్టాలు వస్తాయి అన్నది మిమ్మల్ని చూస్తే మాకు అర్థమైంది. అలాగే ఒక స్త్రీకి అన్యాయం జరిగేటప్పుడు ఆ స్త్రీకి సూసైడ్కి కమిట్ అయిపోకుండా మాధురిని చూస్తే మేము ఎందుకు ఇలా ఉండలేకపోయినాం, మేము బాధపడుతున్నాం, కానీ మాధురి చూడు ఎంత ధైర్యంగా నిలబడ్డారు, అందుకు మాకు ఆవిడ రోల్ మోడల్ అయ్యారని కొంతమంది విమెన్, కొంతమంది జెంట్స్. ఈ రకంగా మొత్తానికి మాకు పాజిటివిటీ అన్నది నెగిటివ్ నుంచి 90% నెగిటివ్లో ఉండేవాడిని. అవునండి. ఈ రోజు అసలు ఎలా తట్టుకున్నారో నాకు అర్థం అవట్లేదు సార్. నిజంగా నాకు వచ్చిన కష్టాలు ఏ మానవుడికి రా. అమ్మో చాలా అసలు అంటే మీకు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుంటారో. అంటే సంఘర్షణ కదా అక్కడేమో వైఫ్ పిల్లలు, తర్వాత ఒకవైపు రాజకీయం, ఒకవైపు మరోవైపు వ్యాపారం, మరోవైపు శత్రువులు, మరోవైపు ఇంటి నుంచే ప్రాబ్లం. ఎన్ని ఫేస్ చేయాలి? ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఈ గుండె ధైర్యం ఉండాలి. అది భగవంతుడు ఇచ్చిన వరం. మీరు అది నేను అన్నాను కదా, అక్కినేని నాగార్జున గారు టెక్కల్లో మీ పేరండి. అక్కినేని నాగార్జున గారు ఒక ట్రైన్లో నాకు ఒక ఆవిడ చెప్పింది, ఇప్పుడు ఎక్కడ చూసావు నువ్వు 20 years బ్యాక్ చూడాలి, మా జిల్లాకు అందగాడు. ఆవిడ ఒక ఆవిడ లేడండి చెప్తాను. ఆవిడ ఏమో చాలా ఆశ్చర్యపోయానండి. అప్పుడు మాకు పరిచయం లేదు, నేను ఇంకా ఈ ఫీల్డ్లో కూడా రాలేదు. నేను నీ చెప్పింది ఇప్పుడు మీ ప్రాంతం టెక్కల నుంచి ట్రైన్లోంచి వస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడ చూస్తాను నువ్వు 20 years బ్యాక్ చూడాలా అలా అని చెప్పింది మాట ఆవిడ. ఈసారి ఫోన్ చేపించి మీకు ఇస్తాను. ఆవిడ చాలా మంచి ఆవిడ సార్, ఆవిడ ట్రైన్లో కనిపించారనమాట. అంటే నేను ఎగ్జాగరేషన్ చెప్పట్లేదండి. ఎప్పుడైనా సరే సార్, మన కష్టం ఇక్కడ మనకి మొదట్లో ఒక కష్టం వస్తుంది. ఒక 5 కోట్లు లాస్ అయిపోయాం ఎలా అని వచ్చేటప్పుడు ఆ కష్టాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇక్కడతోనే డిస్కనెక్ట్ చేయాలి. 5 కోట్లు పోయింది, ఓకే లెట్ ఇట్ బి. ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి వేసేది, నెక్స్ట్ స్టెప్ వేసి
దీన్ని అధిగమించడం ఎలాగ, ఈ నష్టాన్ని అన్నది ఆలోచించాలా తప్ప 5 కోట్లు పోయిందో అని కొంగేసుకుని ఇంట్లో కూర్చొని కృంగిపోతే గుండెకి వెళ్తుంది, గుండె దడలమంటుంది. సో ఇలాంటి టెన్షన్స్ నేను ఎన్నో పడ్డాను. ఈరోజు ఆఖరికి ఇంత కష్టపడిన పార్టీలో కూడా సస్పెన్షన్ వచ్చింది. ఇప్పుడు నేను పోసుకొచ్చినట్టు నా జీవితం అంతా మీకు చెప్పాను, అందరికీ చెప్పాను. లోకేష్ గారిని పొగిడారు అందుకే మిమ్మల్ని సస్పెండ్ అయ్యారని ఒకళ్ళు అంటారండి. తప్పండి, ఎందుకంటే దాన్ని నేను ఖండించాను చాలా దగ్గరలో. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. ఇప్పుడు లోకేష్ సీఎం అయితే బాగుంటది. లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చి 10 years అయింది. నేను వైసీపీలో చేరి 15 years అయింది. నేను రాజకీయాల్లో చేరి 25 years అయింది. 25 yearsలో కూడా నేను తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేశాను. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని, ఎర్రన్నాయుడికి అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని లోకేష్కి ఎందుకండి మేము మాట్లాడతాం? మా జెనెటికల్గా మా బ్రెయిన్లోనే అది ఇన్కార్పొరేట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ వర్కర్గా వాళ్ళని వ్యతిరేకించడమే మా పనిగా అయిపోయింది. ఇప్పటికీ అదే. ఈ పరిస్థితుల్లో ఏం లేదు సార్. మన మీలాగే ఒక మీడియాలో నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు 29 వరకు వీళ్ళకి అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి బదలాయింపు అనే అవకాశం ఒకవేళ రావచ్చు. ఆ చర్చ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, అది లోకేష్కి ఇవ్వాలనుకుంటున్నారని జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ఇస్తే మంచిది? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా, భవిష్యత్ లోకేష్ అని అడిగారు. అడిగిన దానికి నేను సమాధానం, ప్రశ్న ఇది. ప్రశ్నకి సమాధానంగా నేను వీడియో చూడకుండా ఎడిటింగ్ కట్ చేసి సినిమాలో ఆఖరికి వెళ్ళాం అనుకోండి, మనం విలన్కి కొడుతుంటాడు హీరో. అది చూడంగానే మనకేమనిపిస్తుంది, అరే అలా కొట్టేస్తున్నాడు ఏంటి, ఈయనేమో హీరో అంటాం. సినిమా మొదటి నుంచి చూసామనుకోండి, మరో 2 తన్నండి అంటాం. అలా కథ ఎప్పుడైనా మొదటి నుంచి చూడాలి. ఇది ఆ ఒక్క కట్ని ఏ బిట్ని చూపెడుతున్నారు. నేనేమన్నానంటే, ఎలాగూ ఈ డిస్కషన్ రావచ్చు 29 లోపు ముఖ్యమంత్రి హోదా కోసం. వచ్చేటప్పుడు 21 స్థానాలను గెలిచిన పవన్ కళ్యాణ్కి ఉన్న ఓట్ షేర్ జస్ట్ 5 to 10%. అతనికి యాడ్ అయిన 80 to 90% టీడీపీ ఓట్ షేర్ అది. అలాగే టీడీపీ 134 స్థానాలతో ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ యాడ్ అయినా టీడీపీకి కొన్ని సీట్లు అదనంగా గెలవడానికి ఉపయోగపడింది, కొంత మెజారిటీ రావడానికి ఉపయోగపడింది 5-10% తప్ప. టీడీపీ స్ట్రెంగ్త్ ఎక్కువ కదా, లోకేషే కరెక్ట్ అన్నాను. ఇదెప్పుడు దీన్ని ఎలా పోర్ట్రేట్ చేశారు సార్? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీను, మీ అభిమానం చెప్పుకునే శ్రీను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనాలి, కానీ లోకేష్ అవుతాడంటారేంటి? ఇది చివరి ముక్క పెట్టారండి. అంటే నేనేంటన్నాను, ఈ 29 వరకు ఉన్న అధికారం, సమయం సందర్భం చూడలేదు. భవిష్యత్తు ముఖ్యమంత్రి అని నేను అనలా. దాన్ని అలా పోర్ట్రేట్ చేశారు. అంటే శత్రువులు మన పక్కనే ఉంటారు సార్. నా శత్రువులు శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ శత్రువుల వర్గాలకు చెందిన లీడర్స్ దీన్ని ఈ రకంగా రాంగ్ పోర్ట్రేట్ చేశారు, తప్పుడు సమాచారం ఇచ్చారు తప్ప నేను లోకేష్కు పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసి ప్రస్తుత రాజకీయాల్లో రూలింగ్లో కానీ ఈరోజు కానీ లోకేష్ మీద ఒక ప్లకార్డ్ పట్టుకొని హౌస్లో లోకేష్ రాసలీలని ఎత్తి చూపించింది మీడియా ముందు ఇద్దువాడు శ్రీనివాస్. పోడియం మీదకి స్పీడ్గా వెళ్తూ లోకేష్ని కానీ ఆ ప్రతిపక్ష నాయత ఎవరవని సరే, వాళ్ళ మీద అధికార పక్షానికి చెందిన వాళ్ళు ఇప్పుడవని సరే గట్టిగా మాట్లాడింది నేను. ప్రాక్టికల్గా నేను ఎందుకంటే మాట్లాడతాను, దయచేసి మీ ద్వారా నేను తెలియజేసేది, ఇది రాంగ్ సమాచారం ఇస్తున్నారు. నా దృష్టిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండో నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రెండు తప్ప నా బ్రెయిన్లో ఇంకెవరు ఉండరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం చెప్పారు కాబట్టి సింహాచలం విషయం అంటే ఆయన మీద ఏమంటారంటే ప్రజలు, నేను పబ్లిక్ టాక్లు తీసుకుంటుంటాను సార్, ఇంటర్వ్యూలో కాకుండా ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలని నాకు కోరిక ఉంటుంది అన్ని విషయాల మీద. ఏదన్నా ఎవరైనా చనిపోయినా, ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు, చూడండి సింహాచలంలో గోడ కూలింది వచ్చేసారు, లేదంటే ఎవరు వల్లభనేని వంశీ గారేమో జైలుకి వెళ్ళారు పలకరించడానికి తప్ప బయటకు రావట్లేదని నన్ను ఆయన మీద ఒక అభియోగం, ఆయన ఆయన మీద ఉన్న కంప్లైంట్ అనమాట. ఇప్పుడు నాయకుడు అనేవారు ఎవరైనా మరణించినప్పుడు రావడం అత్యంత సహజం, ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు రావడం అత్యంత సహజం, కార్యకర్తకు అరెస్ట్ అయినప్పుడు రావడం అత్యంత సహజం. ఇంకా దీనిలో తప్పే ఉంటుంది నాకు. అంటే మిగతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకోమంటారు, రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు అలా అయితే చంద్రబాబు నాయుడు